ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన ఘనమైన నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథము 66వ కీర్తన 18వ చరణం. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. ఆమేన్. చాలామంది ప్రార్థన చేస్తారు, కానీ వారి ప్రార్థనకు వారి జవాబును పొందుకోలేరు. కారణం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, శ్రమ కలుగుతుంది, ఇబ్బంది కలుగుతుంది, బాధలు కలుగుతాయి, వేదనలు కలుగుతాయి. అప్పుడు ప్రభు సన్నిధిలో మనం మొరపెడతాం, కన్నీటితో ప్రార్థన చేస్తాం. అయితే ఆ ప్రార్థన ప్రభు యొద్దకు చేరుతుందా లేదా అని మనం ఎన్నడూ ఆలోచన చేయం. ప్రార్థన దేవుని యొద్దకు చేరకుండా అడ్డుగా నిలబడేటువంటి గోడలు లాంటివి కొన్ని ఉన్నాయి. అవేమిటంటే మన స్వయంకృత అపరాధములు, పాపములు. చాలామంది ప్రార్థన చేస్తారు, కానీ పాపము నుండి విముక్తి పొందరు, పరిశుద్ధపరచబడరు. పాపం అంతరంగంలోనే ఉంచుకొని ప్రార్థన చేస్తారు. అలాంటి ప్రార్థన దేవుడు ఎన్నడూ ఆలకించడు. వాక్యం చెప్తుంది, పాపుల మనవిని దేవుడు ఆలకించడు. హృదయంలో పాపం ఉంచుకొని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వినడు. కాబట్టి ప్రార్థన కంటే మునుపు నీవు దైవ సన్నిధిలో పశ్చాత్తాపపడాలి. తెలుసో తెలియకో, మాట ద్వారానో, చూపు ద్వారానో, ప్రవర్తన ద్వారానో మనం పడిపోయి జారిపోయి ఉంటాం. ప్రభువా మమ్మల్ని క్షమించండి అని ప్రభు సన్నిధిలో ప్రతి పాపమును ఒప్పుకోవాలి. దైవ జనాంగమా, సుంకరి ప్రార్థన దేవుడు ఆలకించాడట, పరిశీని ప్రార్థన దేవుడు ఆలకించలేదు. కారణం ఏమిటి? సుంకరి తాను దేవుని సన్నిధిలో తన పాపంలో ఒప్పుకొని పరిహరించబడ్డాడు. పరిసేయుడు నేను నీతిమంతుణ్ణి అని దర్జా కూర్చున్నాడు. అందుకే అతని ప్రార్థన దేవుడు ఆలకించలేకపోయాడు. సుంకరి తనను తాను తగ్గించుకొని తన పాపములు ఒప్పుకొని ప్రభు సన్నిధిలో తన మొరను దేవునికి అప్పగించి ఉన్నారు. ఈ ఉదయకాలం మనము కూడా పరిశుద్ధులమై పవిత్రులమై ప్రభు సన్నిధిలో ప్రార్థించగలిగితే మన ప్రతి ప్రార్థనకు ఆయన జవాబిస్తారు. కింది వచనంలో అంటారు, నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యుద్ధ నుండి తన కృపను తొలగింపలేదు. నేను పరిశుద్ధుని గనక నా హృదయంతరంగంలో ఏ పాపము కూడా ఉంచుకోకుండా నన్ను నేను ప్రభు సన్నిధిలో పరిశుద్ధంగా ఆయనకు అప్పగించుకున్నాను గనక ఆయన నా ప్రార్థన ఆలకించారు, నా విజ్ఞాపన ఆలకించారు. నా ప్రార్థనను త్రోసివేయకుండా నాకు జవాబు ఇచ్చారు అని భక్తులు మాట్లాడుతున్నారు. ప్రియ దేవుని జనాంగమా, మనము కూడా నేను పాపిని అని ఎవరు ఒప్పుకోరు. తప్పు చేసినా కూడా నేను పరిశుద్ధునే అని చెప్పుకుంటారు. అయితే అన్నీ ఎరిగిన వాడు పైన ఉన్నాడు. నువ్వు రహస్యంగా చేసేటువంటి ఆలోచన, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు తలంచే తలంపులు, ఇదిగో మనుషులకు కనబడకపోవచ్చు, కానీ నీకు తెలుసు. నువ్వు దైవ సన్నిధిలో ఎలాగ బ్రతుకుతున్నావో నీకు తెలుసు. నీ భార్యకు, నీ పిల్లలకు, నీ భర్తకు తెలియకపోవచ్చు, కానీ ఇదిగో అన్నీ చూచుచున్నవాడు ఆకాశం అందున్నాడు. నేనంటాను, ఆయన ఎదుట నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలి, ఆయన ఎదుట నువ్వు నీతిమంతునిగా బ్రతకాలి, ఆయన ఎదుట నువ్వు ప్రతిదానికి లెక్క ఒప్పజెప్పవలసిన వాడవి ఉన్నావు. నువ్వు మాట్లాడే ప్రతి మాట, నువ్వు చేసే ప్రతి క్రియకు ఒకరోజు దేవుని సన్నిధిలో తీర్పున్నదని గమనించి నీవు పరిశుద్ధపరచుకొని ప్రభు యొక్క సన్నిధిలో పవిత్రంగా జీవించగలిగితే నువ్వు చేసే ప్రతి ప్రార్థన పరమునకు వెళ్తుంది. ఆయన ఆలకించి నిన్ను, నీ కుటుంబాన్ని దర్శిస్తాడు. ప్రతి ప్రార్థనకు నా తండ్రి మీకు జవాబిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.